ఏందే స్కూల్ కైనా వచ్చి బయట కూర్చొని ఆడుకుంటున్నావు? హోంవర్క్ ఎవరు చేయాలి? స్కూల్ కైనా వచ్చి బ్యాగ్ ఆడే పడేసి ఆడుకున్నాడేనా? ఇంట్లోకి రా ఫస్ట్, నేనే నీకు ట్యూషన్ చెప్తా ఈ రోజు. అబ్బా అనవసరంగా ఇంటికి వచ్చిన, స్కూల్ ఉంటే బాగుండు. సతాయించింది ట్యూషన్ ట్యూషన్ అని. ఏందే రా అంటే ఏదో గులుకుంటున్నావు? నడువు, ఇంట్లోకి నడువు ఫస్ట్. బ్యాగ్ తీసుకురావే, బ్యాగ్ తీసుకొచ్చిన దగ్గర కూర్చో. వస్తున్నానే మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. బయట ఇంతసేపు వెళ్ళాను, అప్పుడు నిద్ర రాలేదా? ఇప్పుడు ట్యూషన్ అనగా నిద్ర వస్తుందా? ఏ బబ్బీ, ఏబిసిడీలు చెప్పే. ఏబిసిడి ఏబిసిడీలు అంటే అవి కాదే, ఏ ఫర్ యాపిల్ అవి చెప్పు. ఏ ఫర్ యాపిల్, గుడ్. బి ఫర్ బిర్యానీ. బి ఫర్ బిర్యానీ కాదే, బి ఫర్ బాల్. నాకు బిర్యానీ అంటే మస్తు ఇష్టమే. ఎస్లేడ్ది షేరాయి. ఇగో మమ్మీ. ఏందే ఉల్టా రాసినావు? స్ట్రేట్ రాయాలి, అట్లుంటదా? సరే సరేనే, 1 నుంచి 10 వరకు చెప్పా ఇప్పుడు. 1 2 3 4 8 10 అయిపోయింది. 5 6 7 9 ఎక్కడ పోయింది? అప్పటికే 10 పోయినావు. రేపు చెప్తేనే ఒక్క 2 నిమిషంలో వస్తానే. మధ్యలోకి లేచి ఎక్కడ పోతున్నావే నువ్వు? అబ్బా వాటర్ తాగేసి వస్తానే. వాటర్ తాగేసి వస్తుంటది, ఇంట్లో తాగాలి కానీ బయట కురుకుతుంది. ఏంది ఇది? A few moments later. ఇదేంటిదే, నీళ్ళు తాగేసి వస్తాను పోయి కురుకుర తెచ్చుకున్నావేందే? వాటర్తో పాటు పాప్కార్న్. ఇప్పుడు రీడింగ్ చదవాలి, బుక్ది. కడుపు నొప్పి లేస్తుంది. ఇప్పటిదాకా కురుకుర తిన్నప్పుడు కడుపు నొయ్యలేదా? చదవనంగా కడుపు నొస్తుందా? చదువుకున్నావా? అవును చదువుకున్నా నేను గిట. ఎప్పుడు చూసినా అన్నం కూర వండుతో ఏం పని చేయవా? ఇంకో పేజీ చదవాలి. చదువు చదువు చదువు. బాత్రూమ్ వస్తుంది. సరే పోపో. A few moments later. ఏందే ఇంతసేపు పోయినావు? బాత్రూమ్ కడుగుతున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా? లాంగ్ బాత్రూమ్. అమ్మా, లాంగ్ బాత్రూమ్ గిట్ ఉంటదా? ఇంతవరకు ఎప్పుడు చూడలే, ఎప్పుడు ఇన్లేనే నేను. తీ బుక్ ది, టీచర్ ఇచ్చిన హోంవర్క్ రాయాలి. తీయి. మమ్మీ తీస్తున్నా. అది పెట్టించింది అన్నీ రాయి. పెన్సిల్ ని. పెన్సిల్ ఇడుంది పెన్సిల్. రాయ్. చెప్పు. ఏంది అది? ఇప్పుడే రౌతి రాస్తున్నావు. రాయ్ అంటే ఇది సెకండ్ అనేమో, ఫస్ట్ దగ్గర రాసినావు, ఫస్ట్ సెకండ్ దగ్గర రాస్తున్నావు. అదే నన్ను చదువు, అదే రాసుకొస్తున్నావు స్కూల్కి పోయి. మమ్మీ నేను మర్చిపోయిననే. రబ్ చేసి రాయి. ఇది గిట రబ్ చేయాలి. సెకండ్ ఈడ రాయాలి, ఫస్ట్ కాదు అది. ఈడ రాయొద్దు, అన్ని తప్పులు రాసుకుంటా. ఈడ ఈ నుంచి స్టార్ట్. ఏం రాస్తున్నావు? కానీ రాయి అంటే లా రాస్తున్నావు. వస్తలేదా నీకు రాయనికే? రాయ్. అక్కడ చూసుకుంటా రాయి, నీకు వస్తలేదు. ఆడ రాయ్. క్లాస్ లో రాసుకొచ్చింది అప్పుడే మర్చిపోతావా? రాయ్, ఈడ రాయ్. నీ ఇష్టం, టీచర్ నీకు ఇట్లా రాంగ్ కొట్టి వాడేస్తాను నువ్వు నీట్గా రాయకపోతే. వచ్చింది కదా, ఇది రాయ్. ఆడెందుకు? టీచర్ చుక్క ఏడ పెడతాడు, రాయొద్దు. ఇదే చుక్క పెట్టింది కదా. కిందికేం రాయాలి? టీచరు ఈడ పెడుతుంది మధ్యలో, ఆడనే రాస్తావా? ఈడ రాయాలి. ఏడ రాస్తున్నావు? కానీ డబ్బా ఏడుంటే ఏడ రాస్తున్నావు? మంచిగా బాక్స్ లో రాయి. ఎట్లా రాసినావు? చుక్కకు టచ్ కావాలని ఏం లేదు, బాక్స్ లో
బాక్స్ లో రాయి అని చెప్తున్నా. ఇట్లా ఇట్లా ఇప్పుడు ఎట్లా వచ్చింది? విన్నా. ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి ఓపెన్ చేయి బుక్. రాయ్. ఏమి ఇచ్చినాయి? రీడింగ్, రైటింగ్, ప్లేయింగ్, క్రైయింగ్, జంపింగ్, స్మైలింగ్. రాయ్. రాయ్. అనుకుంటా రాయాలి. ఆరి డి. మంచిగా 2 lines లలో మంచి రాయాలి. డియా? డియనా అది? మంచి రాయ్. మంచి రాయ్. కన్నీ డి గిట మర్చిపోయినావా అప్పుడే? డి కన్నీ ఎట్లా రాసినావు? వాడెట్లా రాస్తున్నావు? మొన్న జ్వరం వచ్చి ఒక 10 రోజులు ఇంటికాడ ఉంటే చదువు మొత్తం మర్చిపోయినవే. ఇంకా ఎప్పుడు వస్తావో ఏమో చదువులకి. ఇంకా నీట్గా లైను. రాసుడు అయిపోయింది కదా, చదువు. చదివిదేంది? రీడింగ్, రైటింగ్, ప్లేయింగ్, క్రైయింగ్. క్రైయింగ్, ఏంటిది? క్రైయింగ్, బౌలింగ్, జంపింగ్, జంపింగ్, స్మైలింగ్. స్మైలింగ్, ఏంటిది? జంపింగ్, ఇదే. స్మైలింగ్. ఇప్పుడు మళ్ళా చదువు. రైటింగ్. ఏంది? రైటింగ్. ఇది రైటింగ్. రీడింగ్, రీడింగ్, రైటింగ్, ప్లేయింగ్, ప్లేయింగ్, క్రైయింగ్. క్రైయింగ్ అంటే ఏడ్చుడు. క్రైయింగ్, జంపింగ్ అంటే దుంకుడు. జంపింగ్, స్మైలింగ్, నవ్వడం. నవ్వడం. అట్లా హోంవర్క్లు అయిపోయినాయి కదా? అయిపోయినాయి మమ్మీ. అన్ని చదువుకున్నావు కదా? చదువుకున్నా మమ్మీ. రేపు పొద్దున నేను మళ్ళీ అడుగుతా, గుర్తు పెట్టుకో. సరేనా? గుర్తు పెట్టుకుంటా మమ్మీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మా బబ్బీ గారికి అయితే నేను ట్యూషన్ టీచర్ అయితే అయినా, మా బబ్బీ గారు అయితే ఫుల్ సతాయించింది. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే కావాలి. ఇంకా మీ సపోర్ట్ అయితే ఇంకా ముందుకు కావాలి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.